నమస్తే అండి. మీ పేరు? సతీష్ అండి. సతీష్. ఏ ఊరు, ఏ గ్రామం ఇది? మాది పరమడెప్పర్ గ్రామం. పడమర వెప్పర్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దామని మీ ఒపీనియన్? బొలిశెట్టి సీని గారికి అండి. సీని గారికి. బొలిశెట్టి సీని గారికి ఎందుకు వేద్దామని మీ ఓటు? మా ఇల్లులు మా ఎక్కల ఇల్లు కాలిపోయి మా ఇల్లు కూడా కాలిపోయిందండి. కాలిపోతే పదవిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు కొడి సత్యనారాయణ గారు వీళ్ళు అసలు ఎవరు కూడా వచ్చి పలకరించింది కూడా లేరని. వాళ్ళ అబ్బాయి గారు వచ్చాడు, వచ్చి మీ వెనకాల మేము ఉంటాం, మీకు ఏది కావాలో చేస్తాం అని అన్నారు. మళ్ళీ రాలేదండి. ఒకసారి సీని గారు వచ్చారని కనిపించి ఇలాగా మీరేం కంగారు పడకండి అమ్మా, మీరు ఏం దడకండి, నేను ఉన్నానని నేను చేస్తానని చెప్పారని చెప్పిన మళ్ళీ ఇంకో 10 రోజులకి వచ్చి మీకు ఎందుకమ్మా, మీకు ఇల్లు కట్టి పెడతాం, మేము ఉన్నాం, మీరేం కంగారు పడకండి అని చెప్పి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టి పెట్టారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ పెట్టారండి. అసలు మా పని అయిపోయింది, ఇంకేం లేదనుకున్నాం. అలాంటిది ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆయన కారణం. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు సీని గారు కట్టించిందేనా? సీని గారు కట్టించింది. మీ ఇల్లు ఎలా కాలిపోయింది? అది మీది? మా ఎక్కల ఇల్లు పిజ్జి వైరు ఎట్టయి గుడ్డ అంటుకొని ఆకులు తల్లి కదా అని అది అంటుకొని అలాగ ఇల్లు కాలిపోయి వాళ్ళు కాలిపోయి మా ఇంటి మీదకి వచ్చింది. పక్క పక్కన 2 ఇలాగ ఉంటాయి. అలా కాలిపోయి వచ్చి మా ఇల్లు కూడా కాలిపోయింది. ఇంకా కట్టుకున్న గొడ్డ మొక్కలు కూడా అసలు ఏం లేవని అలా రోడ్డు మీద అక్కడ పక్కన రోడ్డు మీద అలా నుంచొని ఉన్నాం. అలాగ నుంచున్న వాళ్ళు తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ పెట్టారని. ఇంకా ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోలేము. ఆయన చేసి పదవులు ఉన్న వాళ్ళు ఇప్పటికి వచ్చి ఇదిగోరా నాన్న ఇలా కాలిపోయింది కదా, ఇలా చేయండి, ఇదిగో మేము ఉన్నాం అని ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరని. అలాంటిది పదవులు లేకపోయినా కూడా ఇవాళ వచ్చి మాకు 5 లక్షలు ఇల్లు కట్టి ఇలాగ ఇక్కడ పెట్టారంటే మరి ఆయన దేవుని లెక్కనమాట. ఇంకా మాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇంకా జనాలు కూడా అలాంటి వాళ్ళు మర్చిపోలేము. ఇంకా అంతే. ఇంక నాయకులు చాలా మంది మేము వస్తాం, మేము ఉన్నాం అని చెప్పేసి వెళ్ళిపోయినలే, కానీ మళ్ళీ ఓసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మా వంక చూసిన వాళ్ళు లేరని. మా వంక చూసి చేసిన వాళ్ళు గట్ట ఎవరు లేరని. మరి పదవులు లేకుండా చేశారు కదా, పదవిలోకి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరి పదవిలో లేకుండానే చేశారంటే పదవిలోకి వస్తే ఎలా ఉంటుంది మళ్ళీ చెప్పేది ఏమన్నా? ఇప్పుడు మీకు సాయం చేసింది కూడా ఆయన సొంత డబ్బే? సొంత డబ్బేనండి. ఆయన సొంత డబ్బు పెట్టి మొత్తం ఆయన 5 లక్షల రూపాయలు కూడా ఆయన ఖర్చు పెట్టి చేశారని. మాది ₹1 కూడా మేము 10,000 పెట్టుకున్నాం, 5,000 పెట్టుకున్నాం అంటే కూడా మా దగ్గర ఇల్లు కలిపినాయి కదండి, అసలు మా దగ్గర రూపాయి బిల్ల కూడా లేదండి. మొత్తం అంతా ఆయనే చేశారండి. ఏంటన్నారు అని మాకు ఇల్లు కాలిపోయిందండి. ముసలోళ్ళమని కట్టుకోలేమని ఆయన గారు మాకు వచ్చి కట్టి మాకు అన్ని బట్టలు కానిచ్చి బియ్యాలు సరుకులు మొత్తం అన్ని తెచ్చి ఇచ్చారండి. ఇంక ఇల్లు 5 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బుతోటే కట్టారండి. ఇలా ఉన్నామండి ఇప్పటికి. ఇంకా మేము ఇంకెవరు కూడా మమ్మల్ని పరగని కొట్టి చేస్తున్నారని ఎమ్మెల్యే అయినా సరే మా గుమ్మాలోకి రాలేదు, మా తోటి మాట్లాడలేదు, ₹1 ఇవ్వలేదండి. ఈయన ఇచ్చి ఈయన కట్టుబడి చేశారండి. ఊళ్ళో గ్యామోలు ఆలాలు ఇచ్చారు కొన్ని డబ్బులు, ₹500, అంతే. మా ఇల్లు కట్టండి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఎలక్షన్లో ఓడిపోయినా కానీ బాగా చేసాడండి సాయి, మాకు బాగా చేసి. ఎలక్షన్లో ఈసారి నగ్గితే అందరికి బాగా బాగా చేస్తాడండి ఆయన. అందరు కూడా ఆయన రావాలంటున్నారండి మరి దేవుడి దయ్య. అంటే ఈ రోజు ఇలా నిలబడ్డానికి కారణం మీకు వెనకాల ఆయన ఉన్నారు కాబట్టి. మేము ఆయన ఉన్న మూలండి ఈనాడు ఇలాగ లేకపోతే తాటెక్కువ ఇల్లు కూడా వేసుకున్న తామత లేదండి. మొత్తం బట్టలు గిట్లు అన్ని కట్టుకున్న బట్టలతోటే ఉన్నామండి. ఈ పిల్లడు కండవా కట్టుకుని ఉన్నాడు, ఆ కండవేనండి, అంతేనండి. రోడ్డు మీద ఉన్న వాళ్ళు మేము ఈ రోజు ఇలా ఉన్నామండి. మేము రోడ్డు మీద నుంచున్నామండి. ఎవరు కూడా ఏమి ఇస్తారండి, ఎవరు భోజనం గట్ట ఎక్కించారు అంతే ఒక్క పూట. ఇంకా అక్కడి నుంచి ఈయన వచ్చారు, ఇవన్నీ మహేష్ గారు, రాంబాబు వీళ్ళందరూ తీసుకొచ్చి చేయించారు. ఓకే.